పుననిధిం శ్రీమదచల పరిపూర్ణబోధకం శ్రీనిత్యం సత్యం స్థితం శివం సుందరం శ్రీ గురుచరణార్య చిత్త సంతోషణం అస్మద్గురుసమారంభం కృష్ణతాంవేకమధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ 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 ఆ తెలుగు పరంపరైనటువంటి గురు మహాత్ములందరికీ ద్వాదశ నమస్కారం. అదేవిధంగా సభలో వేదికపై అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మహాత్ములు గౌరవనీయులు వారి పాదపద్మములకు నమస్కరిస్తూ సభలో వేదికపై ఆదిమైనటువంటి పెద్దలందరికీ ద్వాదశ నమస్కారం తెలియజేస్తూ సభలో ఉన్నటువంటి పెద్దలు భక్తాదులు మాతృమూర్తులు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకునేటువంటి వారికి అందరికీ కూడా స్వాగతం తెలుపుతూ అందరికీ ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్నో జన్మల పుణ్యఫలంతో ఈ మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మ గురుపాదము పట్టినందుకు, మానవ జన్మ ఎక్కినందుకు ఒక వర్గము, ఒక మతము, ఒక సిద్ధాంతము అని కాకుండా అందరూ ఆచరించాల్సింది. కాబట్టి ఈ సాంప్రదాయము చేరినటువంటి వాళ్ళు ఈ మానవులు ఎట్లుంటారంటే మొట్టమొదలు ఈ దేహము నొప్పుల కుప్ప, సంసారము అప్పుల కుప్ప, గురువు గారు అప్పుల కుప్ప. అది ఎప్పుడు నిజాన్నే బోధిస్తూ ఉంటాడు. ఇది ఎప్పుడు సంసారం అనేటువంటిది, ఎప్పుడు అప్పుడు ఇది అది. అప్పు అంటే ఏందో కాదు, ఈ అప్పు కాదు, ఏ రూపాయల డబ్బులది అప్పు కాదు. ఇది లేకుండా చేసుకునేటటువంటిది ఒకటి ఉంది. ఈ మానవ జన్మ వచ్చిందే లేకుండా చేసుకోవడానికి. దీనికి 4 ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష అని ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు. 84 లక్షల జీవరాశులకు 4 ఉంటే 83,99,999 అవి ఏం చెప్తున్నాయి? ఏ పూటది ఆ పూటకి కాలం గడుపుకుంటున్నాయి. దొరికితే తింటున్నాయి, లేకపోతే కాలం గడుపుకుంటున్నాయి. కానీ ఈ మానవుడు మాత్రం భూత, భవిష్యత్, వర్తమాన కాలాన్ని 3 కాలాలు సరిపోయేటందుగా పోగు చేసుకుంటున్నాడు. దానికి ఒకటి మంచి చెడు విచక్షణ చేసే జ్ఞానం కూడా ఉంది. కాబట్టి ఈ అవకాశం దేనికి ఇచ్చి ఇది తుది జన్మ. అన్ని జన్మలు ఎత్తుకుంటూ చీమ, దోమ, కుక్క, నక్క అన్ని ఎత్తుకుంటూ తుది జన్మ ఇది. 83,99,999కి ఒకటి కలిపితే 3 పోయి 9 0 అయితే 3 పోయి 4 అయితే అంతే తీరం. ఇవన్నిటికేమో మోక్షం లేదు. దీనికి మోక్షం అంటే ఇంకో గొప్ప జన్మ కాదు, పెద్ద జన్మ లేకుంటే చేసుకోవడమే మోక్షం. కాబట్టి అందరూ ఎంతోమంది పెద్దలు చెప్తా ఉన్నారు. గ్రంథాలు ఎన్ని చెప్పినా, ఎవరు చెప్పినా, వేదాలు, శాస్త్రాలు, గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, రామాయణం, భారతం, భాగవతం, నీతి శతకం, సుమతి శతకం, వేమన శతకం, భద్రాయుధాన్ని ఎవరు చెప్పినా, ఏ మహనీయులు చెప్పినా ఈ దేహాన్ని బట్టి చెప్పినారు. కానీ దీన్ని ఎవరికి చెప్పలేదు. అది చెప్తే పనికి రాదు కూడా. ప్రతి ఒక్కటి కావ్యం, వచనం, శ్లోకము, గ్రంథం ఏది చెప్పినా ఈ దేహతత్వాన్ని గురించి చెప్తా ఉన్నారు. దీని నుంచి అవతలికి మాట్లాడితే పనికి రాదు. మనము ఇంతవరకు పూజ చేస్తున్నాం. పూజలో అష్టోత్తర శతనామావళి అని 108 సార్లు అన్నాం. సద్గురవే నమః అని. 84 లక్షల జన్మల్లో కనీసం ఈ 108 అన్న తగ్గుతాయేమని చెప్పి 108 తీశారు. ఒక్కసారి సద్గురవే నమః అంటే ఒక్కసారి జన్మ దాడుతుందని శాస్త్రం చెప్తుంది. ఇది ఇంతే కాకుండా ఇంకో ఫలితం ఉంది. మీరు అనేది అనుకుంటూ ఇంతమంది అన్నది కూడా మళ్ళీ వినాలన్న అవి అన్ని జన్మలు కూడా దాటుతాయంట.